అయితే అమ్మ మళ్ళీ నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడం కరెక్ట్ కాదేమో, భక్తి ఉండాలి అన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ సమయానికి అనుకుంటే కనుక ఏదో ఒక కోరిక, ఏదో తీరని కోరిక ఉంటుంది. సో ఈ నామం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ నా గురించి ఇది వివరిస్తూ కూడా అలాగే ఏ శ్లోకం చదివితే ఏ ప్రయోజనం ఉంటుంది, ఏ కార్యం తలంచుకుంటే ఏ నామం చదవాలి అనేది తెలియజేయండి అమ్మా. తప్పకుండా తెలియజేస్తానమ్మా. అన్ని కోరికలకి అని అడిగాను కదా, ఫస్ట్ ముందుగా నేను అడిగేది సర్వకార్య సిద్ధి కోసం అని ఏదన్నా ప్రత్యేకమైన శ్లోకం ఉందా, ఎన్నిసార్లు జపించాలి అని అంటారు, దీనికి ఏమైనా నియమాలు ఉంటాయి? తప్పకుండా. విష్ణు సహస్రనామాల్లో కొన్ని నామాలు చదువుకోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే మనము మానవ మాత్రలో మనకి కొన్ని కష్టాలు, కొన్ని కోరికలు తీరాలని ఉంటుంది. దాన్ని మనం భగవంతుడికి విన్నవించుకోవడం ద్వారానే తీరుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి నేను చెప్తాను. ముందుగా సర్వకార్య సిద్ధికి, అంటే సకల కార్యములు తీరడానికి ఏ చదివితే మనకి శుభం కలుగుతుంది అనేటటువంటిది వివరిస్తాను. విష్ణు సహస్రనామంలోని 27వ శ్లోకం చదవడం ద్వారా అన్ని కార్యములు నెరవేరుతాయి. సర్వకార్య సిద్ధి, ఇది ఈ శ్లోకం నేను చెప్తాను. ఆ శ్లోకంలోనే సిద్ధి అనేది ఉంటుంది. అదేంటో చెప్తాను. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్చిచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిధ సిద్ధి సాధన. అంటే ఇక్కడ లెక్కించడానికే శక్యం కానివాడు, అసంఖ్యేయో లెక్కించడానికే శక్యము కానివాడు విష్ణువు. ఈ శ్లోకాన్ని చక్కగా రోజుకి 108 సార్లు ఒకటే ఆసనం మీద కూర్చొని చదవడం ద్వారా విష్ణువుకి పంచోపచారాలు, షోడశోపచారాలు చేసుకొని ఇది మొదలు పెట్టే ముందు ఒక్కసారి పూర్తిగా విష్ణు సహస్రనామాన్ని చదివి సంకల్పం చేసుకుని ఇట్లా నాకు సర్వకార్య సిద్ధికి నేను ఈ శ్లోకాన్ని చదువుతున్నాను అని చెప్పి చక్కగా చదువుకొని రోజు 108 సార్లు ఒకటే సమయానికి దీన్ని చేయడం ద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. అయితే అమ్మ, ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివేటప్పుడు కొన్ని తప్పులు ఇంకా క్లిష్టమైనది అని అంటారు లలితా సహస్రనామంతో కంపేర్ చేస్తే. అయితే అమ్మవారికి సంబంధించి చివరిలో మనము ఒక 2 లైన్లు ఏవో చదువుకుంటే ప్రాయశ్చిత్తం అని అంటూ ఉంటారు, తప్పులు చదివినా కానీ పర్వాలేదు అని. అయితే మరి విష్ణు సహస్రనామంకి సంబంధించి అలా ఏమన్నా ఉందంటారు? యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్దాయి శ్లోకం చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను ఎప్పుడూ చెప్పేదే, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రతిసారి తప్పులను చదవాలి, చక్కగా నేర్చుకుని చదువుకోవచ్చు కదా. 2 నెలలు 3 నెలలు శ్రద్ధగా నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఇంకా 2 నెలలు 3 నెలలు కూర్చొని నేర్చుకుని చదవచ్చు కదా. ప్రతిసారి అదక్షర పదభ్రష్టం అని అనుకోవడం ఎందుకు? ఆ పదభ్రష్టాలు లేకుండా చక్కగా నేర్చుకుని చదువుకోవచ్చు కదా. కాస్త సమయం రోజుకు అరగంట కేటాయిస్తే వచ్చేస్తుంది, ఏముంది పెద్ద కష్టపడక్కర్లే. అలా కానప్పుడు ఆఖర్లో ఇదే చదువుకుంటాంగా, అది చదువుకోవచ్చు. 27వ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా సర్వకార్య సిద్ధి జరుగుతుంది. అయితే ఇన్ని రోజులు అనేది ఏమన్నా పారాయణ చెయ్యాలి అని అంటారా? ఏదైనా సిద్ధించాలంటే అమ్మ చెయ్యండి, 41 రోజులు చేయండి సంకల్పం చేసుకుని. ఇంకా ఎందుకంటే మన కర్మ కరుగుతూ ఉండాలి కదమ్మా. ఇది చేయాలి అంటే ఇక్కడ చేస్తున్నాము అంటే మన కర్మ కరుగుతోందని అర్థం. సంకల్పం కాలేదు, మరి 40 రోజులు చదవండి, మీ కోరిక పెద్దదైతే. ఇట్లా చదువుతూ ఉండండి, తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే జరగనివేవి మన శాస్త్రంలో ఉండవు.